ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. మాధాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. గత నెలలో తోల్కట్టాలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు కేసును నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చానని గతంలో పోలీసులకు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న మొయినాబాద్ పోలీసులు మొదటిసారి పోచంపల్లికి నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. మాదాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. గత నెలలో తోల్కట్టాలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు కేసును నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యాజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చానని గతంలో పోలీసులకు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న మొయినాబాద్ పోలీసులు మొదటిసారి పోచంపల్లికి నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. కీర్తి, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసు పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పక్కా సమాచారంతో రాజేందర్ నగర్ పోలీసులు రేడ్ చేసి నిర్వాహకులను అదుపు తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కాబట్టి అతను కూడా మరోసారి పోలీసులు నోటీసు జారీ చేయడం జరిగిందని సమాచారం అందుతుంది. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు కసినో కేసులో నోటీసులు గతంలో అందజేసిన ఆ నోటీసులకు న్యాయవాది ద్వారా ఇచ్చిన సమాచారం కాకుండా పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయినాబాద్ పోలీసులు నోటీసులో పేర్కొనడం జరిగింది. హైటెక్ సిటీలోని అపర్ణ అర్చిజ్లోని ఆయన నివాసానికి వచ్చి నిన్న పోలీసులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక రేపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు తమ నోటీసులు పేర్కొన్నారు. ఈ నోటీసులపై పోచంపల్లి ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిన ఉంది. మరి కీర్తి, రైట్, థ్యాంక్ యూ బాసిత్.